ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 137వ చరణాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. ఈ దినాల్లో మనము ఎవరి మీద ఆశ పెట్టుకుంటూ ఉన్నాం? చిన్న బిడ్డలు తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకుంటారు. మా డాడీ వచ్చేటప్పుడు చాక్లెట్స్ తీసుకొస్తాడని, మా డాడీ వచ్చేటప్పుడు నేను చెప్పినటువంటి ఆ స్వీట్స్ అన్నీ కూడా తీసుకొస్తాడని, మా డాడీ వచ్చేటప్పుడు నేను చెప్పిన బుక్స్ అన్నీ కూడా, పెన్సిల్స్, నాకు కావాల్సిన గ్రోసరీ అన్నీ కూడా తీసుకొస్తారని చెప్పి వాళ్ళు చాలా ఆశతో ఎదురు చూస్తుంటారు. డాడీ రాలేదా మమ్మీ అని చెప్పి ఆ టైం అయ్యేటప్పటికి ఒక 10-15 సార్లు అడుగుతుంటారు. ఎందుకనంటే డాడీ వచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నీ తీర్చడానికి ఆయన అన్నీ కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుని వస్తాడనేటువంటి ఒక నమ్మకం. మన పరలోకపు తండ్రి కూడా మనం అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా దయచేసే దేవుడు. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలు నువ్వెవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న బిడ్డలైతే తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకుంటూ ఉన్నారు. అయితే నీ ఆశ ఎవరి మీద ఉంది? నీ బంధువుల మీద ఆశపడతా ఉన్నావా? నా బంధువులు ఈ విషయంలో నాకు సహాయం చేస్తారని, నా స్నేహితులు నాకు ఈ విషయంలో సహాయం చేస్తారని చెప్పి నీ స్నేహితులను మీద గురి పెట్టుకుని ఆశపడతా ఉన్నావా? కొన్నిసార్లు నీ ఆశను వమ్ము చేసేటువంటి పరిస్థితులు, నీ ఆశ నీరుగార్చేటువంటి పరిస్థితులు నీ బంధువుల నుంచి, నీ స్నేహితుల నుంచి, నీ ఇరుగు పొరుగు వారి నుంచి నీకు ఎదురు కావచ్చు. కానీ ఇశ్రాయేలు రక్షించబడినటువంటి నీవు, ఆశీర్వదించబడినటువంటి నీవు, విశ్వాస అయినటువంటి నీవు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? మన బంధువుల మీదో, మన చుట్టూ ఉన్నటువంటి వారి మీదో కాదు, కానీ దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి. నీ ఆశను తీర్చేవాడు. ఆయన యొద్ద కృప దొరుకుతుంది అన్నాడు. ఆయన యొద్ద ఏం దొరుకుతుంది? ఆశ పెట్టుకుంటే ఆయన యొద్ద కృప దొరుకుతుంది. ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మనం ఏవేవో ఉద్యమ కోరికలతో ప్రభు దగ్గరికి వస్తాం. మన అవసరతలను తీర్చేవాడు ప్రభు, మన అక్కర్లు తీర్చేవాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పినటువంటి దేవాది దేవుడు, వెదకుడి మీకు దొరుకును అని చెప్పినటువంటి ప్రభువు మన అక్కర్లు తీర్చేవాడు. కానీ వాటి మీదే మన ఆశ కాదు, కానీ వాటిని, నీ అక్కర్లు, నీ అవసరతలు తీర్చేటువంటి దేవుని మీద నీ ఆశ నిలపాలి. అందుకనే పైనున్న వాటిని మీరు వెతకండి అనేటువంటి విషయాన్ని కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో పౌలు మహాశయుడు తెలియజేస్తూ వచ్చాడు. క్రిందన్నటువంటి భూ సంబంధమైన వాటి మీద కాదు మన ఆశ, దేవుని మీద ఉండాలి. ఆయన యొద్ద కృప దొరుకుతుంది. ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుని, ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కృప నిన్ను ఆవరించి కృపతో నిన్ను విస్తరింపజేసేవాడు. కృప అనేటువంటిది పొంద అర్హత లేని వ్యక్తికి ఇవ్వబడేటువంటి బహుమానమే కృప. ఎంత ఉన్నతమైనటువంటి దేవుని ప్రేమ, కృప కలిగినటువంటి వాడు. మనం వాస్తవానికి మనం ఆ కృపను పొందడానికి అర్హులము కాదు, కానీ దేవాది దేవుడే మనల్ని ప్రేమించి ఆయన కృపను మన ఎడల కురిపిస్తూ ఉన్నాడు. కనుక ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని, ఆయన మనలను ప్రేమించి మన పక్షంగా చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ప్రభువును మనం స్తుతించగలుగుతున్నామా? ప్రభువును మనం ఆరాధించగలుగుతున్నామా? ఆయన యొద్ద ఇంకేం దొరుకుతుందంటే సంపూర్ణ విమోచన దొరుకుతుంది. విమోచన ప్రభు ఇచ్చేటువంటి వాడు. మీరు కృప ద్వారా విమోచించబడ్డారని పౌలు మహాశయుడు తెలియజేస్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, మనము ఎవరెవరి మీద ఆశ పెట్టుకొని నష్టపోయి చాలా బాధపడుతుంటాం. కానీ దేవుని మీద మన ఆశ పెట్టుకున్నప్పుడు, ప్రభు మీద మన గురి నిలిపినప్పుడు మనకు కృపకు పాత్రలు అవుతాము. కృప మనలను కనికరించి మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు జరిగించేటువంటిది. అంత మాత్రమే కాదు, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన మనకు దొరుకుతుంది. ఆయన తన అమూల్యమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆ కుమారుని యందు మనకు పాపక్షమాపణ, విమోచనము కలుగుతుందని లేఖనం సెలవిస్తుంది. కనుక అట్టి ప్రభువుకి మన హృదయాలు అప్పగించి ప్రభు మీద ఆశ పెట్టుకొని మన జీవితాన్ని ముందుకు సాగించుకుందాం. తల్ల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు నాయనా, నీ మీద ఆశ పెట్టుకున్నప్పుడు మా జీవితాల్లో కృపకు పాత్రులుగా చేయబడుతున్నామని, కృప మమ్మలను నాయనా మరి నిండారుగా దీవించేదిగా, కృప మమ్మలను నడిపించేదిగా, కృప మమ్మల్ని బలపరిచేదిగా ఉందని విషయాలు మేము చూస్తూ ఉన్నాం. మీ యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుందని విన్నాం ప్రభువా. ఈ మాటలు మా వెనుకల్లో దీవించండి. నీ సన్నిధి మాతో ఉంచండి.
అన్ని విషయాల్లో నీ కృప సమృద్ధిని మాతో ఉంచి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.